హే హాయ్ హలో చామ్స్ వెల్కమ్ బ్యాక్ టు శృతి స్పార్క్స్. ఈరోజు నేను మా కదిరి రథోత్సవానికి పోతున్నాను అనమాట. ఎర్లీ మార్నింగే పోదాం అనుకున్నాం, బట్ మా ఇంట్లో కొంచెం వుడ్ వర్క్ జరుగుతుందనమాట. సో అది అంతా అయ్యేసరికి మిడ్ నైట్ అయిపోయింది. ఇంకంతా క్లీన్ చేసుకొని పడుకునేసరికి లేట్ అయిపోయింది. సో మార్నింగ్ లేచేసరికి లేట్ అయ్యింది, అందుకు లేట్గా బయలుదేరామన్నమాట. బిటు ఫస్ట్ టైం నా ఏజ్కి తగ్గట్టు డ్రెస్ చేసిన. అవును, ఏదైనా ఒక 5 minutes అన్న. మా పిన్ని నా కోసం చైన్లు తీస్తాను, బంగారు వేసుకుపోయేకి దొబ్బేస్తున్నారంట. ఆడ హెవీగా ఉంటుందేమో పిన్ని. ఎవరు తెచ్చిచ్చేవాళ్ళు? వద్దు లేదే బాగుందిలేదు. మెత్త అర్థం ఏంది చూడద్దు, ఇది వద్దులే, ఇది వేసుకున్నా. నేను వేసుకున్నాను కానీ మా పిన్నిదే తగిలించుకున్నాడు మా వాడు. యాడ ఈ పక్క రాది, తగిలించుకున్నాడు మా వాడు. దూలేష్ ఇంత టిప్ టాప్గా రెడీ అయిపోతున్నాం, అస్సలు ఏమీ ఉండదు. ఎన్నో వేల మంది వస్తారనమాట. అందుకే బంగారు కూడా అంతా తీసేసి వెళ్ళిపోతున్నాము. ఎవరు ఎక్కడి నుంచి తీసుకెళ్తారో తెలీదు. వుడ్ వర్క్ అన్నాను కదా, ఇదే అనమాట నైట్ జరిగిండేది. అది కూడా కొంచెమే జరిగింది, ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాల్సింది. మా అత్త మార్నింగ్ 6 నుంచి టార్చర్ చేసిందనమాట. లెయ్యి పోదాం, వెళ్ళిపోతుంది తేరు అని చెప్పి. అస్సలు కాదు, చాలా టైం పడుతుంది తేరు కదలడానికి. ఆల్మోస్ట్ ఈవినింగ్ 4 అయింది ఈసారి అయితే. ఇంకా కొద్దిసేపు నడిచి ఇంకా ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. వెంటనే ఆటో వచ్చింది, ఆటో ఎక్కేసి వెళ్తూ ఉన్నాం. ఆటోలోనే మా జుట్టు అంతా అని ఎగిరిపోతుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ ఎండలో ఏమాత్రం ఉంటుందో చూడాలి. ఒక బిఫోర్ ఆఫ్టర్ వీడియో అని చెప్పి పెట్టుకోవాలి ఒకటి. అలా మెయిన్ రోడ్లోకి రాగానే ఎక్కడ చూసినా అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఒక చోట పెరుగన్నం, ఇంకో చోట కలర్ రైస్ అని చెప్పి, వంకాయ కర్రీ అని చెప్పి, మజ్జిగ ప్యాకెట్లు అయితే ఎక్కడ చూసినా పంచుతూనే ఉన్నారు. వాటర్ ప్యాకెట్లు కూడా అలానే ఎక్కడ పడితే అక్కడ ఇస్తూనే ఉన్నారు. అన్నీ ఫ్రీగానే పెడుతున్నారు. చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో నుంచి చాలా మంది వస్తుంటారు, ఎక్కడెక్కడ నుంచో. అందరికీ కంఫర్టబుల్గా ఉండాలి అని చెప్పి ఎక్కడ చూసినా ఫుడ్, వాటర్ ఇస్తూనే ఉంటారు. చూసేయండి మా తేరులో ఎంతమంది జనాలు ఉంటారు. జనాలు, ఎండ, దేవుడా. మా డాడీ వాళ్ళ డాడీ కనిపిస్తున్నాడు ఈ ఎండకి. ఎట్లు ఫ్రీగా ఇస్తున్నారని ఎత్తుకుపోయకపోతే మా అత్త 2 దొబ్బేసింది. వచ్చినా లేని ఫ్రీగా. తట్టుకోలేకపోతున్నారు పాపం. ఓ షిట్, నేనే ఎండకు తట్టుకోలేకపోతున్నాను. నా కోసం 2 మజ్జి ప్యాకెట్లు ఎత్తుకొచ్చింది మా అత్త. అత్తకు ప్రేమతో. ఈ తిరుమలలో ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటాయి షాప్స్. పడితే ఆడ గేట్లు వేసేసినారు, మేము ఇదంతా నడుచుకొని రావాల. లబనం చాలా కాస్ట్లీ. మిరియాలు ఉన్నాయి లోపల, అవి కూడా కాస్ట్లీ. జనాలు మామూలుగా లేరు. దవనం మిరియాలు తేరు మీద వేస్తే మంచిదని చెప్పి తీసుకున్నాం. అండ్ ఇలా ఎక్కడ చూసినా కూర్చొనే ఉంటారు తేరు కోసము. ఇంకా చాలామంది అయితే బిల్డింగ్లు ఎక్కేసింటారు. అసలు గ్యాపే ఉండదు నిలబడడానికి, కానీ కనీసం నిలబడి ఎక్కడానికి చూడడానికి కూడా స్పేస్ ఉండదు అనమాట. తిరిగే వాళ్ళు తిరుగుతుంటారు, ఎక్కే వాళ్ళు బిల్డింగ్లు ఎక్కారు, కూర్చునే వాళ్ళు కింద కూర్చొని ఉన్నారనమాట. ఇంకా సామెకి ఎదురుపోయి ముక్కొని పోదాం అనుకుంటే చాలామంది జనాలు ఉండేసరికి ఒక చోట ఆగిపోయామన్నమాట. అక్కడ నుంచి చూద్దాంలే అని చెప్పి అక్కడ నిలబడినంతసేపు ఒక కలర్ షేడ్ వచ్చేసాము, అంత ఎండ పడుతుంది.
ఇంకా అలా దర్శనం జరిగిందనమాట. ఫుల్లుగా తోసేశారు, తొక్కేశారు. ఇంకా స్వామి ఎలా వెళ్ళగానే మేము వెనకాల నుంచి వచ్చేసాము. ఇంకా జనాలు తగ్గుతారా అంటే అస్సలు తగ్గట్లేదు. వెళ్ళిపోయినాక కూడా ఇంతమంది ఉన్నారు జనాలు. ఇంకెక్కడ చూసినా ఫుడ్ పెడుతూ నిన్నారు. భయపడకండి, నేనే ఆ ఎండకు నిలబడేసరికి ఇంకొక కలర్ షేడ్ వచ్చానమాట. మా చెర్రీని ట్యాన్ అయిందంట, నేను అవ్వడంలో తప్పేంటి. ఇంకా తేరంతా అయిపోయాక ఆటో ఎక్కి వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్ళేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని కొంచెం ఫుడ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ తిరునాళ్ళలోకి స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను ఇంకా నెక్స్ట్ డేనే ఆఫీస్కి వెళ్ళేది ఉందన్నమాట. అందుకే ఫాస్ట్గా అప్పుడే నైట్ తిరునాళ్ళకి వెళ్ళేసి ఏమన్నా కావాల్సినవి తీసుకొని బయలుదేరిపోయానమాట. అదనమాట. ఈవినింగ్ నేను మా పిన్ని అమ్మ కలిసి వెళ్ళాము తిరునాళ్ళలోకి. ఇక్కడైతే మామూలుగా రష్ లేదు. ఈవినింగ్ టైంలో కూడా చాలామంది ఉన్నారు. మోస్ట్లీ ఆ రోజు తేరుకొచ్చిన వాళ్ళంతా ఆ రోజే షాపింగ్ చేసి నెక్స్ట్ డే ఊరికి వెళ్ళిపోతారు. సో అందుకు చాలా రద్దీ ఉందన్నమాట. ఇంకా అలా కొద్దిసేపు తిరిగేసి తిరునాళ్ళంతా కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. మా కదిర్లో కుంకుమ చాలా ఫేమస్. కుంకుమ మామూలుగా ఎక్కడన్నా యూస్ చేస్తే అది పెట్టుకోగానే వెళ్ళిపోతుంది అనమాట. బట్ మా కదిర్లో ఫేమస్ అనమాట, అలా పోదు. చూసేయండి ఏమేమి ఉన్నాయో మా తిరునాళ్ళలో. కమ్మల దగ్గర ఉన్నంత రద్దీ ఆడుండదు కదా. ఇక్కడ ఒక మోపు కనిపిస్తుంది కదా, ఆ మోపుతోనే అనమాట తేరు లాగింది మార్నింగ్. ఇంకా అక్కడ నుంచి షాపింగ్ చేసుకుని ఈ బజార్లోకి తిరిగితే ఇక్కడ జనాలు ఎంతోమంది ఉన్నారు. అసలు మార్నింగ్ అంతమంది జనాల్లో స్వామి అసలు కనిపించాడు అనమాట. అందుకు ఈవినింగ్ టైం ఇలా వచ్చి ఇటు సైడ్ నుంచి వెళ్ళి అటుపక్క మొక్కొని అటు సైడ్ దిగేస్తారనమాట. ఇంకా అంతసేపు అలసిపోయాక గోపి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నేను లగేజ్ మొత్తం సర్దేసుకున్నాను అనమాట. ఇక్కడ కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను. ఆ క్లిప్స్ అన్నీ పవన్ ఫోటో స్టూడియో అని కదిర్లో ఒక ఫోటో స్టూడియో ఉందన్నమాట. ఆయన తీశారు, చాలా బాగా తీశారు. అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా చేస్తూ ఉంటాడు. యూస్ఫుల్ అయితే ఎవరన్నా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసేయండి. వీడియో చూసారు కదా, చాలా బాగుంది. ఓకే, సీ మీ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు Shruti Sparks. Bye bye, Chams.